ఫ్రూట్ చాట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పండ్ల ముక్కలు 2 కప్పులు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు కారం తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా. సో ముందుగా దీంట్లో పెరుగు, ఓకే, దహి ఫ్రూట్ చాట్, ఓకే ఓకే, ఇది ఒకసారి బాగా తిలకొట్టుకొని కొద్దిగా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, ఓకే, అలాగే చాట్ మసాలా, జీలకర్ర పొడి. సో ఇప్పుడు దీంట్లో మనకు నచ్చిన ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మిక్స్ చేయడం అంతేనండి? అంతే, కాసేపు అలా పక్క నుంచి చేస్తే మనకు ఆ ఫ్లేవర్స్ మొత్తంగా ఫ్రూట్ ముక్కలకు పట్టుకుంటుంది. సో తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. కాసేపు పక్కన పెట్టేసేద్దాం. సో ఈ లోపు కార్వింగ్ చేసేద్దాం. ఓకే, తీసుకోండి. ఏం చేయబోతున్నారండి ఈరోజు? బర్డ్స్ చేస్తున్నాను, అంటే గూట్లో కూర్చున్నట్టుగా. గూట్లో కూర్చున్న బర్డ్స్. ఓకే, చూద్దాం. ఈ గుజ్జు కూడా తీసేస్తున్నానండి. ఓకే, ఓకే, ఓకే. సో దీనికి ఇలా, సో లోపల పుదీనాతో మీరు సెట్ చేస్తున్నారు? అవునండి. దీంట్లో దీంతో బర్డ్ చేస్తున్నానండి. వంకాయతో బర్డ్. సో ఇక్కడికి కట్ చేస్తున్నాను, అంటే మనం కొంచెం లోపల నుంచి అది ఎలా తొంగి చూస్తున్నట్టుగా చూస్తున్నాం. సో ఇంత సైజ్ అవసరం లేదు కాబట్టి. ఓకే, ముక్కండి, ముక్కు ఇలా ఓపెన్గా పెడుతున్నాం. సో రైస్ పెట్టడానికి సగ్గుబియ్యం పెట్టుకున్నాను. ఓకే, సో అలాగే ఇక్కడ పైన కూడా ఒకటి కూర్చొని చూస్తాను. సో ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే, సో దీన్ని కూడా ముక్కు పెట్టేసేద్దాం. సో దీన్ని కూడా కళ్ళు పెట్టేసేద్దాం. ఓకే, సో దీనికి వింగ్స్ కూడా పెడుతున్నాం. సో ఒకవైపు జిగ్జాగ్ కట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ టేల్ పెట్టడానికి పైనాపిల్ లీఫ్ తీసుకున్నాను. ఓకే, కట్ చేసి ఇది కూడా కొంచెం ఇలా జిగ్జాగ్ చేస్తాను. ఓకే, ఇలా చీలిక వచ్చినట్టుగా చూస్తున్నా. ఇది దాంట్లోకి వెళ్ళిపోతుంది. భలే ఉంది బర్డ్. ఓకే, ఓకే, బర్డ్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసేసుకుందాం. చివరిగా కొత్తిమీర అండి. ఓకే, సో సర్వ్ చేసుకున్నప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసేస్తే ఆ ఫ్లేవర్ కూడా దీనికి యాడ్ అవుతుంది. ఓకే, ఓకే అండి, దహి ఫ్రూట్ చాట్ రెడీ. ఓకే, దహి ఫ్రూట్ చాట్ రెడీగా నా చేతిలో ఉందండి. అలాగే కార్వింగ్ కూడా అదిరిపోయింది.